ఇప్పటి వరకు హనుమంతుడు జన్మ కథ. ఇప్పుడు మొదలవుతుంది ఆయన మహాసేవ కథ. కాలం గడిచింది. హనుమంతుడు యవ్వనానికి చేరుకున్నాడు. తన శక్తిని తెలుసుకున్నాడు. కాని వినయం ఎప్పుడూ వదల్లేదు. ఆ సమయంలో అరణ్యంలో వాసం చేస్తున్న ఇద్దరు యువరాజులు, రాముడు మరియు లక్ష్మణుడు, వారి భార్య సీతను వెతుకుతున్నారు. సీతను రాక్షసరాజు రావణుడు అపహరించాడు. ఆమె కోసం రాముడు అడవులు, పర్వతాలు తిరుగుతున్నాడు. ఇదే సమయంలో హనుమంతుడు తన రాజు సుగ్రీవుని సేవలో ఉన్నాడు. సుగ్రీవుడు రాముడిని చూసి సందేహించాడు. అప్పుడు హనుమంతుడిని పంపించాడు. వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి. హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లి రాముడితో మాట్లాడాడు. ఆ క్షణం హనుమంతుడి హృదయం మారిపోయింది. ఆయనకు అర్థమైంది, ఇతను సాధారణ మనిషి కాదు, దైవ స్వరూపుడు. అప్పటినుంచి హనుమంతుడు తన జీవితం మొత్తాన్ని రాముడి సేవకు అంకితం చేశాడు. సుగ్రీవుడు మరియు రాముడు స్నేహం చేసుకున్నారు. వానరసేన సిద్ధమైంది. సీతను వెతికే పని ప్రారంభమైంది. అనేక దిశల్లో వెతికినా సీత కనబడలేదు. చివరికి హనుమంతుడు సముద్రం దాటాలని నిర్ణయించుకున్నాడు. అది సాధారణ దూకుడు కాదు. ఒకే దూకుతో విశాలమైన సముద్రాన్ని దాటాడు. లంకకు చేరుకున్నాడు. అక్కడ అశోకవాటికలో సీతమ్మను కనుగొన్నాడు. ఆమె దుఃఖంలో ఉంది. కాని ధైర్యం కోల్పోలేదు. హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించాడు. నేను రాముడి దూతను అని చెప్పాడు. సీతమ్మకి ఆశ కలిగింది. తిరిగి వెళ్లే ముందు హనుమంతుడు లంకలో విధ్వంసం సృష్టించాడు. రావణుడి సేనను ఓడించాడు. చివరికి తన తోకకు నిప్పు పెట్టగా అతను మొత్తం లంకను అగ్నిలో ముంచేశాడు. తిరిగి వచ్చి రాముడికి సీత సమాచారం ఇచ్చాడు. అలా హనుమంతుడు కేవలం శక్తి మాత్రమే కాదు, భక్తి, నమ్మకం, సేవకు ప్రతీకగా నిలిచాడు.